కళ్ళు ఎన్ని రకాలు ఉంటాయి ఏందని ఇలా అడుగుదాము. సండే హాలిడే ఎక్కువ ఉంటుంది కాబట్టి జనాలు ఎక్కడెక్కడ నుంచో హైదరాబాద్ నుంచి సిటీ నుంచి వస్తారు కదా, మనం కూడా హైదరాబాద్ నుంచి వచ్చినాము. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, టైం ఏంటంటే 7:30. నీకు 7:30. నాకు మా తమ్ముడు బర్రెలకు పాలు పిండుతున్నాడు, చూపిస్తా. బర్రెకు పిండుతున్నాడు చూడండి. అగో లేట మూమెంట్ వస్తుందా? ఇగో మా వాళ్ళు పురుసత్తుగా వండిర్రు టెంట్లల్లా. సన్ రైజ్ అవుతుంది ఇప్పుడే. జస్ట్ వేరే లెవెల్ ఉంది మొత్తం అడవి. రాత్రి మా సెటప్ ఇగో ఇట్లా మొత్తం కింద మీద అయ్యి వండుకో తిన్నాము. చూడుర్రి, బాబీక్యూ అయితే నెంబర్ 1 సెట్ అయింది. చలో ఇగో దీన్ని తెలుసా, ఇది సొప్ప అంటారు. అంటే జొన్నలు వస్తాయి కదా బ్రో, రొట్టెలు అది అయిన తర్వాత ఇది మిగిలిపోతుంది కదా, దాన్ని ఇట్లా వేస్తారు. ఎందుకు? బర్రెలకు తినడానికి పెడతారు. వాడు వెనక మొత్తం స్టోరేజ్ ఉంది చూడు వెనకాల. అగో గడ్డి సొప్ప అంటారు. మావాడు ఇప్పుడే పాలు పిండిండు. ఇది ఏమంటారు, గడ్డి కోసి వేస్తారు కదా బర్రెలకు. అది బర్రెలు వింతగా చూస్తున్నాయి నన్ను. హాయ్, ఏమనుకోకండి, సారీ. ఓకే కూల్ బేబీ. ఏంది అది అంత కోపమైంది నా? కానీ రే కోపము. కోడి కూడా 1 hour later. సో ఇక పొద్దున్న లేచి మనం తాటికల్లు తీసుకోవడానికి వచ్చినాము. మొత్తం వీళ్ళ ఇంటర్వ్యూ తీసుకుంటా, తాటికల్లు ఏంది కథ మొత్తం వినండి. హాయ్ ఫ్రెండ్స్, చూస్తురు కదా ఇగో వెనకాల మొత్తం తాటి చెట్లు. ఒక ఊరు మొత్తం తాటి చెట్లే ఉంటాయి. చూడుర్రి, ఇగో ఎప్పుడు చూసినా మీకు తాటి చెట్లు. కింద ఏందనుకున్నది, పల్లి బ్యాక్ కెమెరాతో చూపిస్తా. మొత్తం పల్లీలు, చెట్లు. ఇగో హోల్ కనపడుతుంది కదా, ఇట్లాంటి హోల్స్ ప్రతి చెట్టుకు ఉంటాయి. ఆ చెట్టు లోపల రామచిలుకలు గుడ్లు పెట్టి పిల్లలు ఇస్తాయి. ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇగో ఈ చెట్టుకి వాడుంది హోలు, ఆ చెట్టుకి వాడుంది హోలు. అట్లా ప్రతి చెట్టుకి హోల్స్ ఉన్నాయి. రామచిలుకలు అయితే మామూలుగా లేవు అసలు, ఫుల్ ఉన్నాయి. రామచిలుక ఫుల్ ఒకటే సౌండ్లు, కుయి శాంతంగా సైలెంట్గా సౌండ్ వినండి మీరు. తాటికల్లు, మేము తాటికల్లు ఆర్డర్ పెట్టినాము, తీస్తుండు, కిందికి దిగుతున్నాడు. హైలైట్ ఏంటంటే మేము ఈయన అప్పటి నుంచి కింద వెతుకుతున్నాం కానీ చెట్టు మీద ఉన్నాడు. హైలైట్ అసలు, మామూలు కామెడీ కాలేదుగా. మొక్కలు అతనుకోతినేమో అతనుకోతిరంటే ఇతరుకొస్తేనేమో ఇట్లా చేస్తాం. అంతారం అనే ఒక విలేజ్ ఇది. ఇక్కడ మొత్తం ఇక్కడ చూసిన తాటి చెట్లు ఉంటాయి. తాటికల్లు ఫేమస్ ఇక్కడ. పొద్దుగాల ఫ్రెష్ తాటికల్లు దొరుకుతుంది. 9 గంటల లోపే రావాలి కదా బ్రో? 9 గంటల లోపు రావాలి, లేకపోతే దొరకదు కళ్ళు. ఎందుకంటే పొద్దున తీస్తారు. 10 తర్వాత గాలి పెట్టి చెట్లు ఎక్కారు కదా, గాలి ఎక్కువ వస్తుంది. సో ఇక్కడ కళ్ళు ఎన్ని రకాలు ఉంటాయి ఏందని ఇలా అడుగుదాము. కళ్ళు నాకు కూడా తెలియదు ఎన్ని రకాలు ఉంటాయో, ఇలా అడుగుదాము. ఎన్ని రకాలు ఉంటాయి కళ్ళు? కళ్ళు చలి పెడితే తీయ ఉంటుంది, చలి పెడితే తీయ ఉంటుంది అంట. చప్పగుంటది,
జర ఇప్పుడు గోడాలు ఉంటే సప్పగుంటది, జర తేజ్గా ఉంటే గడ్స్ ఉంటది కళ్ళు మంచిగా ఉంటది. ఎండ చలి ఉండాలి, గడ్స్ ఉంటది మంచిగా ఉంటది కళ్ళు. అంటే ప్రకృతి ఎట్లా ఉంటే అట్లా వచ్చేస్తుంది. సలిక పెట్టింది అనుకో కళ్ళు తీయబడుతుంది, ఊడపడదు అనుకో ఇక పుల్లగా సప్పగా రకంగా నీరా అంటారు అదేనా? తీయగా కడక్ ఘాటు ఘాటు ఉంటది, ఒకటి ఘాటు ఉంటది, ఒకటి తీయ ఉంటది, ఒక సప్పగా ఉంటది. 3 రకాలు వస్తాయి. సో ఇక్కడ కళ్ళు ఈ లొకేషన్ పెడతా, ఒకసారి వచ్చి తాగి చూడండి. ఒరిజినల్ కళ్ళు ఇట్లా చెట్టు మీదకి వెళ్ళి తెస్తే అప్పుడే దాగుండి మంచిగా ఉంటది కళ్ళు. చెట్టు ఎక్కుతారు, నీళ్ళు ఏం కలపరు కదా, నీళ్లు మందు ఏం కలపరు. నేను చూసిన చెట్టు కాలి బిందె ఒకటి కట్టుకొని చెట్టు ఎక్కుతున్నారు, దాంట్లో ఉన్నది మొత్తం పోసుకుంటారు, మళ్ళీ గీకుతారు, మళ్ళీ దిగుతారు. మొత్తం ఒరిజినల్ ఉంటది, అసలు కల్తీ అనేది కొంచెం కూడా ఉండదు. ఫుల్ పబ్లిక్, అంటే ఇక్కడ ఈయన ఒక్కడే కాదు చాలా మంది ఉన్నారు. ప్రతి ప్లేస్ లో ఫుల్ పబ్లిక్ ఉన్నారు. అంతే ఎంత డిమాండ్ ఉందో చూడండి. మీకు లొకేషన్ పెడతా, నచ్చితే వచ్చి తాగిపోండి. సండే హాలిడే ఎక్కువ ఉంటుంది కాబట్టి జనాలు ఎక్కడెక్కడ నుంచో, హైదరాబాద్ నుంచి, సిటీ నుంచి వస్తారు కదా. మనం కూడా హైదరాబాద్ నుంచి వచ్చినాము, మహారాష్ట్ర సోలాపూర్ నుంచి వస్తారంట. చూడండి ఎంత డిమాండ్ ఉందో. A few moments later. మావాడు కెమెరా ఆన్ చేయగానే కథలు దిగుతాడు చూడండి. ఎవడో వీడియో తీద్దాం అనగానే ఏదో ఒక పని చేసినట్టు యాక్టింగ్ చేస్తాడు. చెప్పు బ్రేమన్నా. చాలా బాగుంది. ఏదైనా చాలా బాగుంది. ఏదైనా పొద్దున్నే నైట్ వండుకున్న రైస్ మిగిలితే మా వాళ్ళు ఫ్రైడ్ రైస్ చేసిర్రు, ఎగ్ రైస్ చేసిర్రు. ఫ్రైడ్ రైస్ అంటున్నా, ఎగ్ రైస్ చేసిర్రు. ఎగ్ రైస్ తింటున్నాము. సో ఇంకోటి కళ్ళు తెచ్చాంగా, కళ్ళు తాగుకుంటూ ఎగ్ రైస్, నూడిల్స్ అంటున్నా, మ్యాగీ, ఎగ్ రైస్, మ్యాగీ, మిక్చర్, పచ్చడి, వేరే లెవెల్ వర్మ. కాపీ రైట్స్ వస్తాయి పాటలు మళ్ళా. రామలా పల్లీలమ్మా, పల్లీలు రండి రండి. అమ్మ పల్లీలు అయినాయా? పొలంకి వచ్చినాం. 3 ఉన్నాయిరా దీనికి. ఇది ఈడ 3 ఉంటాయి దాని లోపల ఉంది అమ్మమ్మ. అరే ఇంకా అవ్వలేదురా అది. పాల బుడ్డ బాగుంది. దూరం విలేజ్ స్టైల్. కొల్లాపూర్ స్టైల్.
2,000 years later. పరిగి నుంచి హైదరాబాద్కి వెళ్ళే రూట్లో ఉంటాయి, పెద్ద పెద్ద టర్మైన్స్ ఉంటాయి, సూపర్ ఉంటాయి. చూడండి, చూస్తే కామెంట్ చేయండి.